ఈ రోజు చూడండి, ఇంత ఉన్నత శిఖరం అధిరోహించినటువంటి ఈ మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు యుఎన్ఎఫ్పి ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ యొక్క కథనం ప్రకారంగా మన భారతదేశంలో 50% తల్లిదండ్రులు ఫుట్పాత్లపై జీవితం గడుపుతున్నారు. వారి పిల్లలు వాళ్ళని పట్టించుకోవట్లేదు, వారిని వదిలేశారు. వారి ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్లో చేర్పించడం లేదు, వారికి వైద్యం కోసం డబ్బులు ఇవ్వట్లేదు. తద్వారా ఓల్డ్ ఏజ్ హోముల్లో ఫుట్పాత్లపై జీవితం గడుపుతున్నారు 50% పేరెంట్స్ మన భారతదేశంలో. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడు. మీరు జన్నతులోకి వెళ్ళాలంటే, స్వర్గంలోకి వెళ్ళాలంటే మీ కర్మలు, మీ నమాజులు మాత్రమే కాదు, మీ తల్లిదండ్రుల దీవెనలు ఉండాలి అని చెప్పారు. అలాంటప్పుడు ఈ రోజు తల్లిదండ్రుల్ని కని పెంచి విద్యా బుద్ధులు నేర్పించి వారి యొక్క రక్తాన్ని చెమటగా మార్చి మీరు పైకి రావడానికి మేము ఇబ్బందులు సమస్యలతో జీవితం గడిపాం, మా పిల్లలు అలాంటి సమస్యలు అలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి తల్లిదండ్రులు ఎవరైతే విద్యా బుద్ధులు నేర్పించారో అలాంటి తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లోకి పంపిస్తున్నారు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇది విష సంస్కృతి, మన భారతదేశ సంస్కృతి ఎంత మాత్రము కాదు.